రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బంజారా సమ్మేళనం అందరిని కూడా ఈరోజు ముఖ్యులందరూ కలవడం జరిగింది. ముఖ్యంగా బాసర్లో రామారావు మహారాజ్ గారు ఉన్నప్పుడు, వారి కులగురువు ఉన్నప్పుడు, బాసర్లో ఒక విపత్తు వచ్చినప్పుడు ఆయన తపస్సు ద్వారా గోదావరి నీళ్లు ఆగి ఆ పశువులను పంపే ఏర్పాట్లు చేసిన నేపథ్యం. తర్వాత వారి జీవిత చరిత్రలో కూడా బాసర్లో కూడా తపస్సు చేసిన కార్యక్రమాలు ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. కనుక దానికి గుర్తుగా ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాల్లో రామారావు మహారాజ్ కానీ, జగదాంబ మాన్ కానీ సేవాలాల్ జయంతి పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ మందిరాలు కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు బాసర్లో కూడా సైట్ ఇచ్చి మరి సేవాలాల్ జయంతి జరపాలని చెప్పేసి రాష్ట్ర స్థాయి బంజారా సమ్మేళనం అందరూ కూడా ఈరోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల బంజారా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీ చేసిన ఎమ్మెల్యేలు, కార్పొరేట్ చైర్మన్లు అందరూ కూడా ఫిబ్రవరి 16వ తేదీ నాడు బాసర్లో అందరూ కూడా సమావేశం చేయడం జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి కార్యక్రమాలు జరుపుకొని బంజారా సమైక్యతను చాటించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది అని చెప్పి నిర్వాహకులు చెప్పారు. దానిలో భాగంగానే అక్కడ సైటు, అక్కడ కన్స్ట్రక్షన్ కొరకు ప్రభుత్వ నిధులు ఇవ్వమని చెప్పేసి అందరు రిపెండ్ చేశారు. నేను నా వంతుగా కృషి చేస్తాను, సైట్ ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు గతంలోనే ఒక సైటు ఇనామ్ ల్యాండ్ అక్కడ కొనడం జరిగింది. అది ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నది. ఎండోమెంట్ నుంచి డిలీట్ చేసి వాళ్ళకి ఇవ్వడమా లేదా వేరే సైట్ ఇప్పియడమా ఆ 16వ తేదీ నాడు సమావేశంలో నిర్ణయిస్తాము. ఎందుకంటే బంజారాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కనుక అది ఒక్క నిర్ణయం కాకుండా